టైం వచ్చినప్పుడు వాడుకోలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను జెమినీలో పనిచేసే టైంలో కనీసం ఒక 6-7 వచ్చారు ఛానల్స్ పెట్టడానికి. 50 కోట్లు ఖర్చు పెడతాం, 70 కోట్లు ఖర్చు పెడతాం, మీరు నడపాలని. నేను సన్ నెట్వర్క్, పెద్ద నెట్వర్క్, కంఫర్ట్ ప్లస్ 0 నుంచి దాని పైకి తీసుకొచ్చి టాప్ 7లోకి తీసుకొచ్చాను. ఇంకెందుకులే ఈ అందులో ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ మళ్ళీ స్ట్రగుల్ ఎందుకులే అని వదిలేసుకో. ఇవాళ చూస్తే ఇవాళ అది కనుక కంటిన్యూ అయ్యి ఉంటే కనుక బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి, మనం చేసుకుని ఉంటే బాగుండేదేమో అని. అలాంటి సిచ్యుయేషన్ చూసినప్పుడు ఇప్పుడు ఈయనకి ఆ టైం వచ్చినప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఇప్పటికి కూడా మిత్రులు, మీరు ఈ స్ట్రేచర్కి ఒక ఛానల్ నడపాలి సార్, మీ వెనకాల మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, ఎవరన్నా పెట్టాలి కదా నాయన అంటే. ఇప్పుడు నేనేమంటా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇదివరకు 50 కోట్లు పెడతానన్న వాళ్ళకు నేను ఒక క్లియర్ పిక్చర్ చెప్పాను. 100 కోట్ల రూపాయలు ఛానల్కి పెట్టుకోవాలి, అది మొత్తం ఒక అకౌంట్లో జాయింట్ అకౌంట్ పెట్టాలి, దాని మీద వచ్చే వడ్డీతో ఒక పక్క నడుస్తుంది. 20 కోట్లు చాలు ఛానల్ పెట్టడానికి, 10 కోట్లు చాలు, 10-15 కోట్లు చాలు. మ్యాన్ పవర్కి నెలకి జీతాలు మిస్ కాకుండా 5 ఏళ్ళు ఇవ్వగలగాలి. ఆ తర్వాత వచ్చేది ప్రాఫిట్. 5 ఏళ్ళు మనం అట్లాగే ఎవడి ఒత్తిడికి లొంగకపోతే సర్వైవ్ అవుతుంది. అప్పుడు నీకు ఆ తర్వాత రిటర్న్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే జెన్యూన్గా రిపోర్టింగ్ చేస్తాం, అదే ఓ 10 కోట్లకో 50 కోట్లకో పెడితే తర్వాత జీతాలు ఇవ్వలేకపోతే మనం వెళ్ళి